VRR న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనకు మిషన్. మోడీ సంస్కరణలు అవసరం. ఆర్థిక నిపుణులతో చర్చలో ప్రధాని మోడీ. విద్యుత్ ఛార్జీలు తగ్గించిన తొలి రాష్ట్రంగా ఏపీ. 2025లో చరిత్ర సృష్టి. ఐటీ ఇండస్ట్రీ టూరిజం హబ్ గా విశాఖ అభివృద్ధి. త్వరలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభం. నాటికి వికసిత్ భారత్ దార్శకతను సాధించడానికి, దీర్ఘకాలిక వృద్ధిని కొనసాగించడానికి విభిన్న రంగాలలో మిషన్ మోడ్ సంస్కరణలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం పిలుపునిచ్చారు. 2026-2027 కేంద్ర బడ్జెట్కు ముందు నీతి ఆయోగ్లోని ప్రముఖ ఆర్థికవేత్తలు మరియు నిపుణుల బృందంతో మోడీ సంభాషిస్తూ ప్రపంచ స్థాయి సామర్థ్యాలను పెంపొందించుకోవడం మరియు ప్రపంచ సామ్యతను సాధించడం కోసం కూడా ఒక వాదనను వినిపించారు. విశాఖను ఐటీ ఇండస్ట్రియల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతున్నట్లు కూటమి నేతలు తెలిపారు. త్వరలోనే దక్షిణ కోస్తా రైల్వే జోన్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభించినట్లు గెజెట్ నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కేంద్రం సహకారంతో స్టీల్ ప్లాంట్ ను లాభాల్లోకి తీసుకెళ్లేలా చర్యలు చేపట్టామన్నారు. విశాఖపట్నము రాష్ట్ర అభివృద్ధిలో జరిగిన అప్డేట్స్ అండ్ లోకల్ ఇష్యూస్ మీద మా వేరే నాయకులు కూడా వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ డెవలప్మెంట్స్ ఇస్తారండి. సో ప్రధానంగా ఈసారి పార్లమెంటు ఒక వీక్ కట్ అయింది. 4 వారాల నుంచి 3 వారాలకే కట్ అయింది. దాంట్లో కూడా మన నాయకులు లోకేష్ గారు, బాబు గారు రావడము, అనేక మంత్రుల్ని కలవడం వల్ల రాష్ట్రానికి సంబంధించి చాలా ఇష్యూస్ని కవర్ చేశారు. అట్లాగా వాళ్ళ దాని గురించి ప్రస్తావించారు కాబట్టి దాని గురించి నేను మళ్ళీ మాట్లాడను. ప్రత్యేకంగా ఇక్కడ రైల్వేస్ గురించి రైల్వేస్ మంత్రి గారిని కలిసినప్పుడు ఇక్కడ జోనల్ ఆఫీస్, టెంపరీ ఆఫీసు మన డెక్లో పూర్తయిపోయింది. అతి త్వరలో దాన్ని ప్రారంభించాలని మంత్రి గారిని కోరడం జరిగింది. ఆయన కూడా నెక్స్ట్ 1-2 మంత్స్లో టైం చూసుకొని వస్తానని చెప్పారు. అది కాకుండా గెజెట్ ఇష్యూయింగ్ అండ్ జోన్ ప్రారంభించడం కూడా ఆయనతో చేస్తే ఇప్పుడు వర్క్ చాలా ముందుకు వచ్చింది. వీల్ డూ ఇట్ వెరీ సూన్ అని చెప్పారు. నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, సార్ ఆ జోనల్ ఆఫీస్ ఓపెన్ చేసే టైంకే మనం చేసేస్తే బాగుంటుంది, సో ప్లీజ్ వర్క్ ఇట్ అవుట్ సార్ అని అడగడం జరిగింది.
అండ్ కొందరు పిహెచ్ఓడీస్ కూడా అపాయింట్ చేశారు రీసెంట్గా. దట్ ఈస్ వన్ సైడ్. సెకండ్, ఇప్పుడు రైల్వే స్టేషన్ మొన్న విజిట్ చేశాము. రైల్వే స్టేషన్ ప్రాజెక్ట్ మీ అందరికీ తెలుసు, ఒక ఇంచుమించు 500 కోట్లతో అవార్డు అయింది. కోర్టులో ఒక లిటిగేషన్ వల్ల ఒక సంవత్సరం పోగొట్టుకున్నాము. ఇవాళ అది పని స్టార్ట్ చేశారు, కానీ ఈ సంవత్సరం పోగొట్టుకోవడం వల్ల రైల్వేస్ దాని స్కోప్ పెంచారు. ఏంటి అంటే స్టేషన్ బిల్డింగు, పార్కింగు, లైన్స్ అడిషను. రైల్వే స్టేషన్లో ఇవాళ 14 ప్లాట్ఫామ్స్ రాబోతున్నాయి. అంటే 6 ప్లాట్ఫామ్స్ యాడ్ చేసి ఇంకో 6 లైన్స్ యాడ్ చేస్తున్నారు. అండ్ జనరల్ లైన్స్ 2 నుంచి 3కి పెంచడం అనేది మీ అందరికీ తెలుసు, అది ఆ పని జరుగుతుంది. అండ్ స్టేషన్ బిల్డింగ్స్ వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ వస్తున్నాయి. వెస్ట్ సైడ్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అది అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మెయిన్ బిల్డింగ్ ఎరగొట్టి ఇక్కడ ఈస్ట్ సైడ్ కూడా కడతారు. ఇక్కడ ఫసాడ్ మార్పుల గురించి కూడా మీరు సూచనలు ఇస్తే ఆ ఫసాడ్ మార్పు సజెషన్స్ 3-4 ఆప్షన్స్ ఇప్పుడు మంత్రి గారి దగ్గరే ఉన్నాయి. అన్ని స్టేజ్లు దాటేసి మంత్రి గారు ఫైనల్ అయిన వెంటనే ఫసాడ్ కూడా క్లియర్ అవుతుంది. వెస్ట్ సైడ్ ఏరియాలో ఒక ఇంచుమించు ఒక 1500 బైక్లు, 350 కార్లకి పార్కింగ్ కూడా సృష్టించబోతున్నారు. సో దట్ ఈస్ ద మేజర్ అండి. మేము పబ్లిక్ గ్రీవెన్సెస్లో ప్రత్యేకంగా ఎస్కోట నియోజకవర్గంలో మాకు మంగళపాలెం గ్రామంలో కొత్త వలసలో ఎఫ్యూబీ, ఎఫ్ఓబి అంటే ప్రజలు ఆ రైల్వే లైన్ క్రాస్ చేయడానికి 2 దగ్గరలు కోరడం జరిగింది. అది ఎన్నో నెలల నుంచి నన్ను అడుగుతున్నారు. సో దాని గురించి కూడా ప్రస్తావిస్తే అది నోట్ చేశారు. నెక్స్ట్ అండి, స్టీల్ ప్లాంటు స్టీల్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు ఇంత డబ్బులు ఇచ్చాము అండ్ ఇది చేసిన తర్వాత అక్కడ మేనేజ్మెంట్ ఫెయిలియర్ వల్ల మనము సఫర్ అయితే ప్రాబ్లం అవుతుంది. పర్మనెంట్ లీడర్షిప్ లేకపోతే మాకు డెఫినెట్గా ఇబ్బందులు, గ్యాప్లు కనపడుతున్నాయి సార్. ఒక పర్మనెంట్ సిఎండి వచ్చేటట్టు చేయాలని కోరడం జరిగింది. అండ్ లీడర్షిప్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి అని కూడా కోరడం జరిగింది. మీరు చూసారు, డైరెక్టర్ మెటీరియల్స్ కూడా సేల్ నుంచి ఇప్పుడు ఇన్ఛార్జ్ సిఎండిగా పెట్టారు. మొన్ననే స్టీల్ ప్లాంట్లో పనిచేసే వాళ్ళతో కొందరు మాట్లాడితే వచ్చిన ఆయన చాలా టెక్నికల్గా బాగా సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంది అని కూడా ఫీడ్బ్యాక్ వచ్చింది. సో అది కూడా ఇంకా లాభాల లోపలికి వెళ్తే, ప్రొడక్షన్ చాలా పెరిగిందని మీరు చూశారు, లాభాల లోపలికి కూడా బాగా వెళ్తుందని కోరుకుంటున్నాము. ఎందుకంటే లాభాల లోపలికి వెళ్తేనే మనం సస్టైన్ చేయగలుగుతాము. నెక్స్ట్, లేబర్ మినిస్ట్రీకి ఇప్పుడు గతంలో పెన్షన్స్ మనం ఈపీఎస్ పెన్షనర్స్, రిటైర్డ్ పెన్షనర్స్కి చేయించగలిగాము. ఇంకో 1200 మంది డెడ్ లైన్ మిస్ అయ్యారు. కానీ కోర్టు కూడా డైరెక్షన్ ఏమి ఇచ్చిందంటే వాళ్ళు డెడ్ లైన్ మిస్ అయినా పర్లేదు, సీనియర్ సిటిజన్స్ మీరు వాళ్ళని కన్సిడర్ చేయాలి 1200 మంది అంటే. అది లేబర్ మినిస్టర్ మండవయ్య గారికి. దేశ చరిత్రలో మొదటిసారిగా 2025 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలను తగ్గించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. సాధారణంగా ప్రతి సంవత్సరం విద్యుత్ ధరలు పెరుగుతుంటాయని, అయితే ప్రజలపై భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపట్టి నిర్వహణ వ్యయాలను తగ్గించడం ద్వారా ఈ నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందని మంత్రి వివరించారు. ముఖ్యంగా చిన్న తరహా వినియోగదారులు, మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుందన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడు జరగనట్టు ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేశాం. దాదాపు 13 పైసలు తగ్గించాం. ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే చాలా పెద్ద ఎత్తున కరెంటు బిల్లు తగ్గాలి. కరెంటు గత ప్రభుత్వం లాగా ఇచ్చిన అవకాశంలో 5 సంవత్సరాల్లో 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. ఇప్పుడు మేము సంవత్సరం 8 నెలలు అయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఎక్కడ కూడా కరెంటు బిల్లులు అనేది పెంచలేదు. చాలా పెద్ద ఎత్తున సూర్య గారి కార్యక్రమం తీసుకుని తద్వారా కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఈ ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం ఇచ్చింది. తద్వారా ఎస్సీ ఎస్టీలకు అయితే ముఖ్యంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఇంటి పైన ఉచితంగా సోలార్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. పీఎం సూర్య గారి ద్వారా వ్యవసాయ రైతులకి పగలపూట కరెంటు ఇవ్వడం కోసం చాలా పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమం చేస్తుంది. అది కూడా టెండర్లు అయిపోయినాయి. ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది, 2026లో స్టార్ట్ అవుతుంది. అది కూడా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాము. రిలయన్స్ సంస్థ ద్వారా కనిగిరి, మార్కాపురం లాంటి చోట సిబిజీ ప్లాంట్లు పెడతాం. ఇప్పుడు కరెంట్ 24 గంటలు క్లీన్ ఎనర్జీ ఇవ్వాలనే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యమంత్రి గారి నమ్మకమైన చాలా మంది పెట్టుబడిదారులు ముందుకొచ్చారు. రాబోయే రోజుల్లో రాయలసీమ జిల్లా అనుకూలమైన ప్రదేశం మనకి. ఆ ప్రదేశం మొత్తం కూడా సోలార్, విండ్, పిఎస్పీలు, పంపుడ్ స్టోరేజీ, అదేవిధంగా బ్యాటరీ తోటి కూడా అందుబాటు చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఈ విధంగా మన బ్యాటరీలో కానీ స్టోర్ చేసుకుని కనుక ఇస్తే కనుక మనం పవర్ పర్చేసెస్ చాలా పెద్ద ఎత్తున తగ్గించుకోవచ్చు. తద్వారా పవర్ బిల్లు కూడా తగ్గించవచ్చు, నాణ్యమైన విద్యుత్తుని ప్రజలకు అందించవచ్చు. అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ పట్టణ అధ్యక్షుడిగా టాటా హజీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన టీడీపీ నూతన అధ్యక్షుడు టాటా హజీ తన అనుచరులతో బైక్ ర్యాలీగా బయలుదేరి జేసీ నివాసానికి చేరుకుని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనను నమ్మి ఈ పదవి వచ్చినందుకు కృషి చేసిన సందర్భంగా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం టీడీపీ పట్టణ అధ్యక్షుడు టాటా హజీని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సాల్వా కప్పి ఘనంగా సన్మానించారు.
ఎంత ఓటు హక్కు ఉంది, నాకంతే ఆ ఓటు హక్కు ఉంది. ఆడికి పోయి అంత క్యూలో నిలబడాల్సింది కానీ కదా పేరు తెచ్చుకో ఊరే ప్రెగ్నెంట్ అయినా మన ఊరే మేలు అనుభవించడం వేరే ఊళ్ళకన్నా ఈ ఊరు చాలా మేలు చాలా మేలు చాలా మేలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పలుకుతారు, ప్రతి ఒక్కరు పని చేస్తారు. మన ఊరే సపరేట్ రా, నిజం. ఏదన్నా ఎత్తుకోండి, ఊళ్ళో డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నా కానీ మాట ఇట్టారు ఊళ్ళో. ఫస్ట్ టేలర్స్ కాలనీ క్లీన్ చేయండి, మీకు ఏం కావాలో చెప్పండి, ఎక్విప్మెంట్ నేను ఇస్తా. ఏమి ఊరు సూపర్వైజ్ చేయండి, మనుషులు కూడా ఇస్తాం. ఇప్పుడు లిస్ట్ రాసుకోండి, క్యా కన్నా క్యా नहीं. ఇవి లేఅవుట్ లేదు, చాలా ప్రాబ్లం ఉంది కానీ క్లియర్ చేస్తున్నాం. దాన్ని కూడా అన్ని టేకప్ చేస్తాను. రోడ్లు గీట్లు మామూలుగా డాక్టర్ దగ్గర కరెక్టే రా. ఏం చెప్పు, ఏమైంది ఏంది లేదాడ, కరెక్టే. లేఅవుట్ లేదు, మాకు కుట్టేదానికి లేదు. అట్లా కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. అబ్బాయి నేనే పోతా అంట. రౌడీ మీ బలం వాడుతుంది, వాని బలం నాకు వాని బలం తగ్గిన మీ బలం లేకపోయినా మేము మంచి పేరు తెచ్చుకోండి కాబట్టి బ్రహ్మాండంగా ఇస్తాను. ఐడియా జూనియర్ కలతాలా, ఎప్పుడు కలతాలి, ఏం చేయాలని మనకు రేపు సంవత్సరం వచ్చే మనకు టైం లేదు. ఈ కాన్స్టిట్యున్సీ ఈ ఊరు గురించే తప్పన్నా చేస్తాము, చేపిస్తాము. చెప్పి ఈ ఊరే సపరేట్ ఏందో ఉంది, ప్రత్యేకత ఉంది. చూడండి 26 ఇంటికి ఇట్లా టైంలో అంత రాశారు. సోలార్ 2 నెలల ఓపెనింగ్ 2 నెలలకు అయిపోతుంది. ఎల్జీకే కూడా మన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాళ్ళకి లీటర్ 5 రూపాయలు తగ్గుతున్నాం. ఇట్లా షాపింగ్ అంతా చేయాలని చూస్తాను. టైం లేదు మనకి, వేరే వాళ్ళతో తగ్గు వేసుకోవడానికి పట్టాడదు. రేపు 1వ తేదీ ఆడ కూర్చుంటాను నిరాదీశంగా. ఎందుకు నా కొడగలారా మీకు చెప్పింది ఇంట్లో పొద్దున కోపం నా కొడుక్కి యాలి పూకొని ఈ ఊరు మమ్మల్ని ఇంత పెద్ద చేసిందిరా. నేను చెప్పుకుంటున్నాను, బ్రహ్మాండంగా చేద్దాం. ప్రతిదీ బ్రహ్మాండంగా చేస్తాను, ప్రతిదీ బాగా చేస్తాను. గుళ్ళు కానీ, దర్గాలు కానీ, చర్చలు కానీ అన్నీ టేకప్ చేద్దాం. ఎక్కడ లేని విధంగా తాడిపోతుంది. వేరే వాళ్ళకు ఇసుక దిగపోదామా, ఏరా ఇసుక అమ్ముదామా, టైం లేదురా. మనం పని చేశాను రైట్. సహకరించండి వానికి, నువ్వు కూడా వాళ్ళకి కలుపుతాడు. దయచేసి ఈ కాలంలో పరుపుతే తప్ప నీ డబ్బు నీ దాహం అంతా పనిచేసి దిగి నేనే వద్దటినారా కుట్టినా బాగుపడుతుంది. అంత ఉండిన పొరుగు వాళ్ళంతా ఉంటుంది. ग्रुप फोटो नहीं आप అందరికీ నమస్కారము. నాకు తాడిపత్రి తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా చేసినందుకు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పగించినందుకు నమ్మకము కాకుండా పనిచేసి అందరికీ సహకరిస్తానని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకో విషయము ఏమంటే ప్రతి ఒక్కరూ నాకు తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్న వారికి
ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వైసీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ 13వ డివిజన్లో ఒక పేద దళిత మహిళ బాత్రూమ్ ని మున్సిపల్ కమిషనర్ దుర్మార్గంగా కూలగొట్టారని, కేవలం మంత్రి నారాయణకు ఓటు వేయలేదన్న కక్షతోనే ఈ విధంగా కూల్చివేశారని అన్నారు. 15వ డివిజన్ వైసీపీ నేత బాలకృష్ణారెడ్డికి చెందిన 2 కోట్ల విలువ చేసే ఇంటిని దుర్మార్గంగా జేసీబీతో పడగొట్టారని, అలాగే 51వ డివిజన్లో వైసీపీ నేత సౌరి దుకాణాలను నిలువునా కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంత్రి నారాయణ చేసిన దుర్మార్గాలు, దారుణాలు కావా చెప్పాలన్నారు. మీరు ఇబ్బందులు పెడతా ఉంటే నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఎంత అరాచకం జరుగుతూ ఉంది నెల్లూరులో అనేది. 13వ డివిజన్లో చింతారెడ్డిపాలెం ఉందండి, మీ అందరికీ తెలుసు. నారాయణ మెడికల్ కాలేజీకి కోతబెట్టు దూరం పక్కనే వాళ్ళ గోడ ఆనుకొనే ఉంటుంది. ఈ ఇల్లు అండి, ఇదిగోండి ఇంత ఇల్లు. ఇది 1 సెంటు స్థలంలో 5 అంకణాల ఇల్లు. ఈ ఇల్లు విడ్త్ అనమాట. ఇది 5 అంకణాలు, పూత పని కూడా చేసుకోలే పాపం, అంత పేదవాళ్ళు. వాళ్ళు ఇక్కడ మహిళలు వాళ్ళ ఇంట్లో ఉంటే స్నానం చేయడానికి చిన్నదండి, ఒక మనిషి నిలబడుకుంటారు దాంట్లో, ఆ బాత్రూంలో. రోడ్డుకి అడ్డంగానే ఏం లేదు, ఒక చిన్నది, ఒక మనిషి నిలబడుకొని స్నానం చేయొచ్చు అంతే. అంత చిన్న బాత్రూమ్ కట్టుకున్నారు. 5 అంకణాలండి, అంటే 1 సెంటు కంటే తక్కువ. అంత చిన్న ఇంటికి ఆనుకొని రోడ్డుకి అడ్డం కూడా లేకుండా ఒక చిన్న బాత్రూమ్ మహిళలు వేసుకున్న దానికి వేస్తే దాన్ని జేసీబీ పెట్టి మున్సిపల్ కమిషనర్ పంపించి దాన్ని కొట్టించేసినారు. కేవలం ఏంటంటే వాళ్ళకు ఓటు వేయలేదంట నారాయణ గారికి. ఇంతే కాదండి, ఆ అమ్మాయి ఒక జాబ్ చేస్తూ ఉంటే, ఒక ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ ఉద్యోగాన్ని కూడా తీయించేసినారు. ఇంత 5 అంకణాల స్థలంలో ఒక పేద ఎస్సీ మహిళ ఒక ఇల్లు కట్టుకొని చిన్న బాత్రూమ్ స్నానం చేయడానికి అడ్డం లేకుండా కట్టుకుంటే మీరు జేసీబీ పెట్టి దాన్ని కొట్టించేసినారు. ఇంతకంటే అరాచకమైన ఉంటుందా? మీకు తెలుసు బాలకృష్ణారెడ్డి, మేము అప్పుడు ఇష్యూ కూడా చేసినాం. సుమారుగా 2 కోట్ల రూపాయల ఇల్లుని దారుణంగా జేసీబీలను పెట్టి కొట్టించేసినారు. 50వ డివిజన్లో సౌరి వైఎస్ఆర్సీపీ కార్యకర్త, అతను మాంసం అమ్ముకుంటున్నారండి అక్కడ, దాన్ని బీఫ్ అంటారు. వాళ్ళు ఏదో ఆ ఏరియాలో తింటారండి, వాళ్ళు అక్కడ తప్పు కాదు, చేస్తుంటారు. అంగడి ఉంది, ఉంటే చాలా షాప్స్ ఉంటాయి అక్కడ. ఈ షాపుని జేసీబీ పెట్టి ఆ షాపుని పగలగొట్టించినారు. అదేమంటే అక్కడ పార్కు కడతాడంట, ఆ చుట్టుపక్కల ఉండేదంతా స్లమ్. ఎవడు కూడా పార్క్ అక్కడ చిన్న అంత స్థలంలో పార్కులోకి వెళ్ళి వాకింగ్ చేసేవాడు ఎవడు ఉండడు. వాళ్ళకి ఇంకా ఆ షాప్ అవసరం, ఆ ఏరియాలో ఆ షాప్ అవసరం. ఆ షాప్ని జేసీబీ పెట్టి కొట్టి చేశారండి. ఈ అక్రమాలు కదా, ఇవి దుర్మార్గాలు కదా, అరాచకాలు కదా. అసలు నారాయణ గారు నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మీరు పబ్లిక్కి ఈ రాష్ట్రానికి మంత్రా లేకుంటే ఎన్టీవీకి మంత్రా? ఎన్టీవీకి, నేను తెలుగుదేశం పార్టీ అని కూడా అనట్లా, ఎన్టీవీకి మంత్రిగా ఉన్నారా? మీరు ఆలోచించుకోండి. ఎందుకు నేను ఎన్టీవీకి మంత్రి అని నేను అంటా ఉన్నానంటే, మీరు ఎన్టీవీ నారాయణ టీం, నేను ఎందుకు ఆ పేరు ఎత్తుతా ఉన్నానంటే, మీ అందరికీ తెలుసు నెల్లూరు విఆర్ కాలేజ్ అడ్మిషన్ల గురించి పేపర్. మెదక్ జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు శంకర్పేట ఆర్ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. స్టేషన్ పరిశుభ్రతకు, సిబ్బంది వసతులు, కేసుల రికార్డులు, స్వాధీనం చేసిన వాహనాల వివరాలు చూసి సమీక్షించారు. ప్రతి ఫిర్యాదును తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని, కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు జరగాలని స్టేషన్ సిబ్బందికి సూచించారు. గ్రామ పోలీస్ అధికారులు ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగించాలని, అనుమానితులు, రౌడీ షీటర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఆస్తి సంబంధిత నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించి నిఘా పెంచాలని, సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రజల సహకారం తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల నివారణకు పాఠశాలలు, కళాశాలలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. వాహనాల తనిఖీలు ప్రతిరోజు చేయాలని, డైల్ 100 కాల్స్ కు వెంటనే స్పందించాలని సిబ్బందిని ఆదేశించారు. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి నేర నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. సో వాళ్ళందరితో సిబ్బందులు మాట్లాడడం, అలాగే కేసు పరిస్థితి, దొంగతనాలు ఎట్లా డిటెక్ట్ చేసినా లేదా ఎట్లా చేస్తుంది, డీడీ కేసులు చేసినట్టు కూడా పరిశీలించడం జరిగింది. దాంతోపాటు అందరికీ తెలియజేసింది అంటే మనకు తెలిసి 31st వస్తుంది. రేపు 31st రోజు మనకు సీరియస్ అన్నీ ఉన్నాయి. మనకు
పెట్టడం జరిగింది కండిషన్స్. ఎందుకంటే తాగి డ్రైవింగ్ చేస్తే మొత్తం యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం రేపు సాయంత్రం 8 నుంచే మనం జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి పికెట్లో ఇంపార్టెంట్ ప్లేస్లలో మా చౌరస్తాలలో కూడా మన పోలీస్ ప్రజెన్స్ ఉంటుంది. అందరికీ గురించి ఏంటంటే ఇటు బస్సులో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, ఇటు బస్సులలో డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లేకపోతే రేసింగ్ కానీ లేకపోతే ఫీట్స్ కానీ చేస్తే మీకు ప్రమాదం జరుగుతుంది. దానికోసం మనం ప్రత్యేకంగా కెమెరాస్ కూడా పెడుతున్నాం, సీసీ కెమెరాస్ అలా కూడా గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటే బెటర్. అంతేగాని బయటకు వచ్చి తాగి డ్రైవింగ్ చేస్తే మాత్రం మీ మీద ఖచ్చితంగా చర్య తీసుకోబడుతుందని తెలియజేస్తున్నాం. చెన్నారావుపేట మండలం ఎల్లయ్యగూడెం గ్రామంలో అర్ధరాత్రి 2 గంటలకు తీవ్ర చలిలో యూరియా బస్తాల కోసం వేచి చూస్తున్న రైతులు. ఇది కాదా ప్రజల వద్దకు పాలన అంటే? బోధన్ పట్టణంలోని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు స్థానిక ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి మున్సిపల్ అధికారులతో కలిసి పలు వార్డుల్లో చేపట్టిన రోడ్లు, డ్రైన్లు, కల్వర్టుల మరమ్మతుల పర్యటన మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన ఎలక్షన్ స్టంట్ అని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకులు జునైద్ అహ్మద్ ఖలీల్ విమర్శించారు. గత ఏడాది శక్కర్ నగర్ నుంచి తట్టికోట్కు వెళ్లే ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న కల్వర్ట్ ఇప్పటికీ పూర్తి కాలేదని, అలాంటప్పుడు ఇప్పుడు అన్ని పనులు పూర్తి చేస్తామని చెప్పడం నమ్మశక్యంగా కాదన్నారు. ముఖ్యంగా ఈ కల్వర్ట్ తో పాటు వనియల్ టాకీస్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కల్వర్ట్ ను పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆప్ ఆధ్వర్యంలో ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఇప్పటి వరకు అభివృద్ధి శూన్యమని, రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటుతో తీర్పు ఇస్తారని అన్నారు. నేను జునైద్ అహ్మద్ ఖలీల్, ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ సీనియర్ లీడర్. కొద్ది రోజుల కిందట బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి గారు వారి టీంను తీసుకొని బోధన్ మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నత అధికారులను తీసుకొని, కమిషనర్ గారిని తీసుకొని, వాళ్ళ యొక్క టీంని తీసుకొని బోధన్ పట్టణం మొత్తం మున్సిపల్ ఏరియా తీరడం జరిగింది. ప్రతి ఏరియాలో ప్రతి వార్డులో వెళ్ళి ఎక్కడ డ్రైన్ అవసరం ఉందో, ఎక్కడ కల్వర్ట్ అవసరం ఉందో, ఎక్కడ రోడ్ అవసరం ఉందో వాళ్ళు సందర్శించి ఇన్స్పెక్షన్ చేశారు. ఏమని చెప్పారు? 18 కోట్ల రూపాయల ఫండ్ రాబోతుంది, అది కరెక్ట్ అయిన జాగాలో పెట్టగలుగుతామా లేదా అది సందర్శించారు. కానీ అది చాలా అబద్ధం. అది ఎందుకు అబద్ధం అంటే ఇప్పుడు కొద్ది రోజుల్లో కౌన్సిలర్ ఎలక్షన్లు రాబోతున్నది కాబట్టి అది ఒక పొలిటికల్ స్టంట్. అదే మీరు కరెక్ట్గా ఉంటే 2 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా పూర్తయిన తర్వాత ఇక్కడ పక్కకు నా వెనక కనబడే ఈ కల్వర్టు సంవత్సరం దగ్గర దాటింది. ఈ సంవత్సరం దగ్గర 10 నుంచి 12 నెలలు అయినా కూడా ఒక్క కల్వర్టు పని పూర్తి కాలేదు. ఈ ప్రాంతానికి ఇది హెవీ బిజీ రోడ్. ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా మీకు దుమ్ము కనబడుతుంది చూడండి. ఇక్కడ చుట్టుపక్కల ఉండే ఇండ్లలో దుమ్ము వెళ్తుంది. ఇటు పక్కకు ఒక హై స్కూల్ ఉన్నది. హై స్కూల్లో పొద్దు రాత్రంతా దుమ్ము, అక్కడ పిల్లలకు బెంచ్లో కూర్చోటానికి ఇబ్బందులు ఉన్నది. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కానీ మహిళలు కానీ ఇక్కడికి బండ్లు తీసుకొస్తే వాడు స్కేటింగ్ అయిపోయి బండల కింద పడిపోతున్నారు. మరి మీరు 2 సంవత్సరం దాటినా ఈ ఒక్క కల్వర్ట్ పని పూర్తి కాలేదు. మరి ఒకటేసారి మీరు బోధన్ పట్టణాలు మొత్తం తిరిగి బోధన్ పట్టణ ప్రజలు ఒక పొలిటికల్ స్టంట్ అనేది చేశారు, కానీ పనితీరు మాత్రం మీరు చేయాలనుకునే శ్రద్ధలో లేరు. అదే నేను ప్రశ్నిస్తున్నా. మరి మీరు ఒక్క సంవత్సరంలో ఒక్క కావాలి కట్టలేని వాళ్ళు రాబోయే రోజుల్లో ఏం కడతారు? ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.